చక్కి ఆట స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మన స్టార్ మహిళ కార్యక్రమంలో ఎప్పుడు ఏదో ఒక స్పెషాలిటీ ఉంటూనే ఉంటుంది. మరి ఇవాల్టి స్పెషాలిటీ ఏమిటో తెలుసా? ఇవాల్టి మన ఎపిసోడ్ లో పాల్గొనడానికి వచ్చినటువంటి పార్టిసిపెంట్స్ అందరూ ప్రవాస భారతీయులు. ఎస్, we have people from California, అమెరికా నుంచి వచ్చారు, ఇక్కడ సింగపూర్, నైజీరియా అండ్ మీరు అట్లాంటా. కాబట్టి వీళ్ళందరూ కూడాను మా ప్రోగ్రామ్ ని వాచ్ చేస్తున్నారని మేము అనుకుంటున్నాం. కరెక్టేనా? అవునా? ఓకే, సో అక్కడ ఈటీవీ వస్తుంది. No, we don't get any Telugu channels actually. అవునా? Yeah. సో మీరు లేకపోతే ఎలా చూస్తారు? We will download it and watch it. చూస్తూ ఉంటారు. ఓకే, మీ సొంత ఊరు ఎక్కడండి? మాది నెల్లూరు. ఆహా. Actually శ్వేత is my sister, మా చెల్లెలు. అవునా? ఓకే, శ్వేత మీరు చెప్పండి, మీరు అట్లాంటాలో వాచ్ చేస్తారా? Yeah, very. ఓకే, సో దీప్తి మీరు చెప్పండి. నేను కాలిఫోర్నియా నుంచి అండ్ మేము మాకు డిష్ ఉంది. సో మీకు డిష్ ఉంది, మీకు డిస్నీలాండ్ కూడా ఉంది కదా? ఓకే, అండ్ వి రెగ్యులర్లీ వాచ్ స్టార్ మహిళ. ఆహా. సో మొత్తానికి అందరూ కలిసి ప్లాన్ వేసుకొని వచ్చేసారండి. SMS కూడా పంపించారు ఇక్కడికి రాగానే. అందుకనే ఈ ఆరుగురితో ఇవాళ ఎపిసోడ్ ని ప్లాన్ చేశాము. మరి లైఫ్ అవుట్ ఆఫ్ ఇండియా ఎలా ఉందో మధ్య మధ్యలో కనుక్కుంటూ ఉందాము. ఇప్పటికైతే మొదలు పెట్టేద్దాము. ఇంట్రొడక్షన్. Hi, this is Shweta. I am from Atlanta. Hi, this is Yamini. I am from Singapore. I am working as a software engineer. Hi, I'm Deepthi. I'm from California. Hi, I'm Srilata. I'm from Nigeria. Hi, I'm Madhya. I'm from California. I'm glad to be here. Hi, I'm Divya. I'm from California. చూసారు కదా, మన ఫార్మెక్స్ దీవెన చక్కి ఆట స్టార్ మహిళ ఖ్యాతి ఖండాంతరాలు దాటేసింది. ఎస్, అటు సింగపూర్, ఇటు అమెరికా, అన్ని ప్రదేశాల్లోనూ పాకేసింది. కాబట్టి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసారు, ఇప్పుడు ఆడబోతున్నారు. మరి ఎలా ఆడతారో చూద్దాం. ముందుగా మీ అందరి కోసం ఒక ఫస్ట్ కిక్ అండి. అంటే రౌండ్లు మొదలు పెట్టే ముందు ఈ ఫస్ట్ కిక్ తో స్టార్ట్ చేద్దాము. దీంతో మీరే మీకు పాయింట్లు ఇచ్చేసుకోండి. అయితే వీళ్ళందరూ ఇంతకు ముందు మ్యూజికల్ చైర్ ఆడుంటారు, కానీ ఇంతగా ముస్తాబా ఎప్పుడు ఆడుండరు కదా. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇవాళ అందరూ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నారండి, చాలా అందంగా ఉన్నారు. అచ్చమైన తెలుగింటి ఆడపడుచుల్లాగా అందంగా, మొత్తం ఆ నగలు వడ్డాడాలు చాలా క్యూట్ గా ఉన్నారు. నాకే లేదు. సరేనండి, సో ఫస్ట్ అవుట్ అయిన వాళ్ళకి 2 పాయింట్స్ వస్తాయి. నెక్స్ట్ వాళ్ళది 4, ఆ తర్వాత 6, ఆ తర్వాత 8, ఆ తర్వాత 10 అండ్ లాస్ట్ కుర్చీలో కూర్చున్న వాళ్ళకి టోటల్ 12 పాయింట్స్ తో ఈ గేమ్ ని స్టార్ట్ చేస్తారు. ఓకేనా? బెస్ట్ ఆఫ్ లక్ అండ్ హియర్ వి గో. ఫస్ట్ పోడియం దగ్గర నించున్న వాళ్ళు పాపం ఫస్ట్ అవుట్ అయ్యారు. దిస్ ఇస్ శ్వేత. శ్వేత, మీ లైఫ్ అవుట్ ఆఫ్ ఇండియా ఎలా ఉందండి? ఫస్ట్ వెళ్ళగానే మీకు అడ్జస్ట్ అవడం కొంచెం కష్టం అనిపించిందా? కొంచెం మిస్ అవుతాము. బిగినింగ్ లో కష్టంగా అనిపిస్తుంది, అడ్జస్ట్ కానీ అలవాటు అయిన తర్వాత ఇక్కడ ఉండడం కష్టంగా ఉంటుంది కదా. అన్ని కష్టాలే. ఇప్పుడు మాత్రం చాలా సుఖంగా ఉన్నారు. సుఖంగా లేదు. ఇప్పుడు లేరా? అవుట్ అయ్యారు. ఓకే, మీకు 2 పాయింట్స్ అండి. అసలు ఒక్కొక్కళ్ళ జడలు, ఒక్కొక్కళ్ళ వడ్డాణాల గురించి నేను అసలు ఒక 2-3 గంటల పాటు మాట్లాడగలను. మీరు ఒకసారి ఇలా తిరగండి మీ జడ. ఓ మై గాడ్, దట్స్ బ్యూటిఫుల్. యా, ఎంత అందంగా ఉందో. ఓకే, కుర్చీలు 4, మీరు 5. నెక్స్ట్ అవుట్ అయ్యే వాళ్ళకి 4 పాయింట్లు మాత్రమే. సో రెడీ? ఓకే, సో శ్రీలత గారు, సో నైజీరియా వెళ్ళి ఎంత కాలం అవుతుందండి? 4 years అవుతుంది. 4 years. ఎలా ఉంది లైఫ్? బోరా? మరి మీరు ఎప్పుడెప్పుడు వస్తూ ఉంటారు ఇక్కడికి? ఎన్ని సంవత్సరాలకు ఒకసారి? 2 years once.
2 years. అలా 2 years తర్వాత వచ్చారా ఇప్పుడు? మార్పులు ఏమైనా కనిపించాయా ఇక్కడ హైదరాబాద్ లో మీకు? అన్ని ఫ్లైఓవర్స్ అన్ని ఫ్లై ఓవర్ కనిపిస్తున్నాయా? ఓకే అండి, మీరు కూడా తొందరగా ఫ్లై ఓవర్ అయ్యి ఇక్కడికి వచ్చారు. మీకు 4 పాయింట్లు. థ్యాంక్ యూ. మీరు కుర్చీలు చూడండి, నేను మీ నగలు చూస్తూ ఉంటాను. ఓకే, రెడీ? సో మీరు కాలిఫోర్నియాలో ఉంటున్నారు. కాలిఫోర్నియాలో క్లైమేట్ ఎలా ఉంటుందండి? ఇండియా వెదర్. ఇక్కడ వెదర్ లాగానే ఉంటుంది. ఓకే, సో దివ్యకి 6 పాయింట్లు. ఓకే అండి, 2 కుర్చీలే ఉన్నాయి. 12 పాయింట్లకు ఎవరో బాగా దగ్గర అవుతున్నారు. ఎవరో చూద్దాము. వచ్చేయండి. ఓకే, సో యామిని గారు, మీరు ఉంటుంది సింగపూర్ లో. ఆంధ్రప్రదేశ్ లో మీరు చాలా ఎక్కువ మిస్ అయ్యేది ఏంటి సింగపూర్ లో? పేరెంట్స్ ని. ఆ రీప్లేస్మెంట్ మాత్రం ఉండదు. వేరే ఏమైనా మీరు సూపర్ మార్కెట్ లో కొనుక్కోవచ్చు, దొరకరు మనకి. ఒక్కటే అందరికి సింగిల్ పీసులు. ఓకే అండి, సో యామిని గారికి 8 పాయింట్స్. సో కాలిఫోర్నియా టు కాలిఫోర్నియానే పోటీ పడిందా? కుదరదు. మీ ఊరి పేరు ఏమిటో చెప్పండి. ఒంగోల్. మీరు? మేము ఒంగోల్. సరే, అంటే అమెరికా వైజ్ చూసినా ఇండియా వైజ్ చూసినా ఆ ఏదో ఒక్క జిల్లానే గెలుస్తుంది అనమాట. రెడీ? మాధవి ఫస్ట్, ఆ తర్వాత మాత్రం ఒక్క డాష్ ఇచ్చింది దీప్తి. అంబులెన్స్ 108. అక్కడ అంబులెన్స్ ఏమన్నా నంబర్ ఉంటుందని 911 కానీ 108 కానీ ఏదో ఒకటి పంపించండి ఇక్కడికి. సో ఇవాళ ఈ స్పెషల్ ఎపిసోడ్ లో 12 పాయింట్లు సంపాదించుకుంటున్నారు మాధవి. నో వే అంటూనే దీప్తి 10 పాయింట్స్ తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ అండి. ఫార్మెక్స్ దీవెన చక్కీ ఆట స్టార్ మహిళలో మన మొదటి రౌండ్ బూమ్ బూమ్ షకలక. చూద్దాం మీకోసం ఫస్ట్ స్పెషల్ సాంగ్ ఏంటో. ఈ తూర్పు ఆ పశ్చిమ సంగమించిన ఈ శుభవేళ పడమటి సంధ్యా రాగాలేవో పారాణి పూసెనులే. You are a cry, may I scream? This is the heart and sweet love's dream. United States of hearts we have, like Indian namaste. సంధ్యారాగాలు బాగా వీస్తున్నాయండి. అలా మన స్టార్ మహిళ సెట్ అంతా అవేనమాట. మీరు అక్కడి నుంచి వచ్చారు, మేము ఇక్కడున్నాము. కానీ ఎక్కడున్నా సరే మనం ఎప్పుడు ఇలాగే ఈ అభిమానాలని, ఈ ప్రేమని పంచుకుంటూ ఉండాలి అని ఆశిస్తూ మీకు ఫస్ట్ క్వశ్చన్ త్రో చేసేస్తున్నాను నేను. రెడీయా? ఈ పాట ఏ చిత్రంలోనిది? దీప్తి. పడమటి సంధ్యారాగం. పాటలోనే ఉందిగా. రైట్ ఆన్సర్. దీప్తికి 6 పాయింట్లు.
అలా పడమటి సంధ్యారాగంతో మొదలైనటువంటి ఇవాల్టి జర్నీ నెక్స్ట్ ఏ మలుపు తిరుగుతుందో చూద్దాం. డైలాగ్ విందాం. ఇదిగో సామ్యా, నెల్లూరు నుంచి హైదరాబాద్ వచ్చేసాడు. ఏదో కండక్టర్ నువ్వా? ఆ ఎదవ కూడా ఎందుకని మ్యాటర్ అంటే చెప్పండి. నా కొడుకు ఇదిగో ఎదవా అంటే పడ్డాను కానీ నా కొడుకు నీ కొడుకు అంటే ఊరుకోను. ఎదవా, నా కొడుకు కనపోతే నీ కొడుకు అంటానా? ఇదిగో ఈ ఫోటోలో ఉంటాడు బబ్బులు నా కొడుకుయా. అయితే ఏంటి? ఈ అడ్రస్ కావాలి కదా, చెప్పరాదు. ఎక్కడ ఉంటున్నాడు? హైదరాబాద్ లో ఉంటున్నాడు. హైదరాబాద్ లో ఎక్కడ? ఆర్యన్ రాజేష్ ఇంట్లో. ఆర్యన్ రాజేష్ ఎక్కడ ఉంటున్నాడు? పీకే రావు గారి ఇంట్లో. పీకే రావు ఇల్లు ఎక్కడ ఉంది? అది తెలిస్తే నేను ఎందుకు అడుగుతాను? ఎదవా. అర్థమైంది. ఈ సీన్ లో బ్రహ్మానందం కొడుకు పేరేమిటి చెప్పండి. Bablu. బబ్లు రైట్ ఆన్సర్. 6 పాయింట్లు మాధవికి. ఇప్పుడు ఒక పాట. రాయలసీమ మురిసి పడేలా రాగలవాడి జన్మ తరించేలా ముఖ్యమంటి సొగసే మూటగట్టుకుంది మూడు ముళ్ళు వేయమనుడే తెలుగమ్మాయి తెలుగమ్మాయి కళ్ళలో వెన్నెలే తెలుగమ్మాయి తెలుగమ్మాయి